అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి బీర సాగులో మెలకువలు, గ్రాసం కొరతను తీర్చే సైలేజ్ తయారీ, నిల్వలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు సాగు చేస్తుంటారు. వీటిలో బీర సున్నితమైన పంటే అయినా వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. బీరను పందిళ్లపై సాగు చేయడం వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీర సాగుకు వేడి వాతావరణం ఉండి నీటిని నిలుపుకునే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలైతే మొక్క ఏపుగా ఎదగటానికి అనుకూలంగా ఉంటాయి. బీర సాగులో జగిత్యాల లాంగ్, అర్క సుజాత, అర్క సుమిత్, అర్క ప్రసన్, అర్క విక్రమ్ రకాలతో పాటు పలు ప్రైవేటు వంగడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకరం బీర సాగుకు 600 నుంచి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోట్రేలలో నారును పెంచి నాటుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును ఆదా చేయటంతో పాటు ప్రధాన పొలంలో మొక్కల సాంద్రత తగ్గకుండా ఉంటుంది. విత్తటానికి ముందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందుతో పాటు 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకున్నట్లయితే తొలి దశలో చీడపీడల నుంచి పైరును కాపాడుకోవచ్చు. 2 వరుసల మధ్య 2 నుంచి 2.5 మీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి. బీరను నేలపై కాకుండా పందిర్లపై ప్రాకించినప్పుడు నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీ కంపోస్టుతో పాటు 200 కిలోల వేపపిండిని వేసి కలియదున్నుకోవాలి. దీనితో పాటు 24 కిలోల పొటాష్, 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1 వంతు ఆఖరి దుక్కిలో వేసుకుని 2వ దఫా మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజులకు, 3వ దఫా 60 రోజులకు పాదులలో వేసి నీరు పెట్టాలి. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటుతో నీటిని ఆదా చేయవచ్చు. డ్రిప్ ఏర్పాటు ఉన్నట్లయితే ఫర్టిగేషన్ విధానంలో నత్రజని, పొటాష్ ఎరువుల్ని సమభాగాలుగా చేసుకుని నాటింది మొదలు ప్రతివారం అందించాలి. ఇలా చేయటం వల్ల సరైన విధానంలో మొక్కలకు పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. కలుపు నివారణకు విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటికి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి నేలంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒక తడిని అందించాలి. పాదుల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేసవి పంటగా సాగు చేసే బీరలో అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చెయ్యాలి. లేదంటే పూత దశలో 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయటం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. బీరలో రసాయన, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియాలను పశువుల ఎరువుతో కలిపి పాదులలో వేసుకోవాలి. తద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల్ని పొందవచ్చు. బీరను ఆశించే తెగుళ్లలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రసం పీల్చు పురుగుల ద్వారా ఆశించే ఈ వైరస్ తెగుళ్లను నివారించలేం. కాబట్టి తెగుళ్ల వ్యాప్తికి కారణమైన తెల్లదోమ, తామర పురుగుల్ని అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేయాలి. బీరకు ప్రధాన సమస్య పండు ఈగ. పిందె దశలో ఉన్న బీర పంటను పండు ఈగ ఆశించి పిందెలను నష్టపరుస్తుంది. పండు ఈగ ఆశించిన పిందెలు వంకర్లు తిరిగి సరైన ఆకారం లేక మార్కెట్ ధర లభించదు. కాబట్టి పండు ఈగ నివారణకు 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణం లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి. ఈ ద్రావణం వాసనకు మగపురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. దీనికి తోడు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. బీర నాటిన 50 నుంచి 60 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. దేశీయ అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా పశు సంపద పెరుగుతోంది. కానీ పశు సంఖ్యకు తగ్గట్లుగా పశుగ్రాసాల ఉత్పత్తి పెరగడం లేదు. పచ్చిమేతల కొరత వేసవిలో మరింత తీవ్రంగా ఉంటుంది. మేపు కొద్దీ చేపు అంటారు కదా. మరి వేసవిలో పచ్చిమేత సమస్యను ఎలా అధిగమించటం? అందుకు ఓ మార్గం ఉంది. అదే సైలేజ్. సైలేజ్ అంటే పాతరగడ్డి. వర్షాకాలం, రబీ కాలాల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగే పశుగ్రాసాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసుకోవడమే సైలేజ్. సైలేజ్ తయారీని సరైన విధంగా చేపట్టకపోతే నిల్వలో చెడిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. సైలేజ్ తయారీ విధానం ఎలా చేపట్టాలి? ఎన్ని పశువులుంటే ఎంత సైలేజ్ తయారు చేసుకోవాలి? ఎంత పచ్చిమేత నుంచి ఎంత సైలేజ్ వస్తుంది? నిల్వలో చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్లోని పశుగ్రాస పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరావు నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సైలేజ్ యొక్క ప్రాముఖ్యత మరియు తయారీ విధానం గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనకి వానాకాలంలో యాసంగిలో ఈ పశువులకు కావాల్సినటువంటి పచ్చిమేత లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మార్చి మరియు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ పచ్చిమేత ఎద్దడి అనేది రైతులు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైతే మనము ఈ వానాకాల సమయంలో పచ్చిమేత ఎక్కువగా మనం ఉత్పత్తి చేస్తామో దానిని సైలేజ్గా మార్చి దానిని మనం మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపయోగించుకున్నట్లయితే ఈ పచ్చిమేత కొరతని మనం తగ్గించుకోవచ్చు. సైలేజ్ అంటే అధిక తేమ కలిగినటువంటి పచ్చిమేతను ఒక గుంతలో ఎటువంటి గాలి సోకకుండా మాగపెట్టిన గడ్డినే సైలేజ్ అంటాము. ఈ సైలేజ్లో అనేక భౌతిక మరియు రసాయనిక మార్పులు జరిగి నాణ్యమైన మాంసకృతులు మరియు విటమిన్ మరియు కెరాటిన్ కలిగి మనకి పశువులకు ఆరోగ్యకరమైన మేతను ఈ సైలేజ్ ద్వారా అందించవచ్చు.
ఈ సైలేజ్ని రైతులు వివిధ పద్ధతులలో తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి గుంట పద్ధతి. ఇది గుండ్రంగా కానీ లేదంటే పలకలు కానీ ఒక గుంట తీసుకొని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా రెండో పద్ధతి చూసినట్లయితే సంచి పద్ధతి. ప్లాస్టిక్ సంచుల్లో ఈ పచ్చి మేతను ఉంచి నిల్వ చేసి సైలేజ్ని తయారు చేస్తారు. అదేవిధంగా మూడో పద్ధతి చూసినట్లయితే ట్రెంచ్ పద్ధతి అంటాము. పొడిగాటి గుంత తీసుకొని దాంట్లో ఈ పచ్చి మేతను నిల్వ చేసుకుంటారు. అదేవిధంగా టవర్ పద్ధతి. అదేవిధంగా ఎత్తైన టవర్లు కట్టి కూడా ఈ పచ్చి మేతను నిల్వ చేసి సైలేజ్ తయారు చేసుకుంటారు. అదేవిధంగా ఇంకో పద్ధతి బంకర్ పద్ధతి. ఈ బంకర్ పద్ధతిని ఈ ఎత్తైన ప్రాంతంలో సిమెంట్తోని కట్టుకొని ఈ బంకర్ విధానంలో పచ్చి మేతని తయారు చేసుకుంటారు. ఇంకోటి డ్రమ్ము విధానము. చిన్న సన్నకారు రైతులు ఈ డ్రమ్ము విధానంలో కూడా ఈ సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 6 పద్ధతుల్లో ఈ సైలేజ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ సైలేజ్ తయారు చేయడానికి ఎటువంటి పశుగ్రాసాలను ఉపయోగించాలని చూసినట్లయితే మొదటగా మనం ఎక్కువగా విరివిగా ఉపయోగించేది ధాన్యపు జాతి పంటలు. ముఖ్యంగా ఏకవార్షిక ధాన్యపు జాతి పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా సజ్జ మరియు ఓట్స్ని సైలేజ్ తయారీలో ఉపయోగించుకోవచ్చు. బహువార్షిక గడ్డి జాతులు చూసినట్లయితే గినీ గ్రాసు మరియు నేపియర్ వంటి బహువార్షిక గ్రాసాలని మనం ఈ సైలేజ్ తయారీలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ సైలేజ్ యొక్క నాణ్యతను మరియు దానిలో మాంసకృతులను పెంచడం కోసము పప్పు జాతి పంటలను కూడా మనం మిశ్రమముగా ఉపయోగించుకొని ఈ సైలేజ్ తయారు చేసుకోవచ్చు. మిశ్రమంగా తయారు చేసే విధానం ఎట్లా అంటే ఈ 3 పాళ్ళు ధాన్యపు జాతి పంటలను మరియు 1 పాలు ఈ పప్పు జాతి పంటలను మిశ్రమముగా వేసుకొని ఈ సైలేజ్ని తయారు చేసుకున్నట్లయితే మంచి మాంసకృతులు కలిగినటువంటి నాణ్యమైన సైలేజ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ పప్పు జాతి పంటల్లో ప్రధానంగా లూసర్ను, బెర్సీము, అదేవిధంగా ఈ బొబ్బెర వంటి పంటలను ఈ పప్పు జాతి పంటలను సైలేజ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ పప్పు జాతి పంటలు సైలేజ్గా తయారు చేసినప్పుడు మనకి చక్కెర శాతం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సైలేజ్లో చక్కెర శాతాన్ని పెంచడం కోసము మొలాసిస్ను మనం చల్లుకున్నట్లయితే ఈ చక్కెర శాతాన్ని పెంచుకున్నట్లయితే మనం పశువులు ఇష్టంగా ఈ సైలేజ్ని తినడం జరుగుతుంది. ఈ 6 పద్ధతుల్లో ఎక్కువగా ఉపయోగించే విధానం చూసినట్లయితే ఈ బంకర్ విధానము. ఈ బంకర్ విధానంలో కూలీల ఖర్చు తక్కువగా ఉంటుంది. చాలా సులభంగా మరియు ఈ సైలేజ్ని తయారు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బంకర్ విధానం చూసినట్లయితే ఈ బంకర్ను ఒక ఎత్తైన ప్రదేశంలో సిమెంటుతోని బంకర్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 15 టన్నుల సైలేజ్ తయారు చేయడం కోసము మనకి కావాల్సినటువంటి బంకర్ సైజు చూసినట్లయితే 1000 ఘనపు మీటర్ల బంకర్ సైజు అవసరం ఉంటుంది. ఈ బంకర్ను 8 అడుగుల వెడల్పు మరియు 5 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పులో ఈ సిమెంటుతోని ఎటువంటి రంధ్రాలు మరియు ఎటువంటి గాలి వెళ్లకుండా చదునుగా ఈ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బంకర్లో అడుగున 200 GSM మందం కలిగినటువంటి పాలిథిన్ కవర్ను ఎటువంటి గాలి చొరవకుండా మరియు నీటి తేమ అనేది వెళ్లకుండా అడుగు భాగంలో పూర్తిగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కవర్ చేసుకున్న దాంట్లో మనం పచ్చి మేతను వేసుకోవాలి. పొద్దున్నే పచ్చి మేత కోసుకున్నట్లయితే ఆ పచ్చి మేతలో సుమారుగా 80% వరకు తేమ శాతం అనేది చూడవచ్చు. ఈ తేమ శాతాన్ని సుమారుగా 65 నుంచి 70% వరకు తీసుకురావడం కోసము దీన్ని ఈ పచ్చి మేతని 12 గంటల వరకు నీడలో ఆరబెట్టినట్లయితే ఆ తేమ శాతము 65 నుంచి 70% వరకు తీసుకొని వచ్చి దాన్ని మనకి చాప్ కట్టర్ ద్వారా అంటే ముక్కలుగా కట్ చేసే మిషన్లో వేసుకున్నట్లయితే ఈ పచ్చి మేతని 2 నుంచి 3 సెంటీమీటర్లు వరకు ముక్కలుగా చేసుకొని ఈ కట్ చేసినటువంటి ఈ పచ్చి మేతని మనం బంకర్లో వేసుకోవాలి. ఈ సైలేజ్ తయారు చేయడం కోసము 1 టన్ను పచ్చి మేతకు 5 కిలోల ఉప్పు మరియు 1 కిలో బెల్లము 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఉంచుకోవాలి. దీనితో పాటు పెరుగు లేదా లాక్టిక్ ఆమ్లము మిశ్రమాన్ని మనం ఉపయోగించినట్లయితే సైలేజ్ యొక్క నాణ్యతని మనం అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా ముక్కలుగా చేసినటువంటి పచ్చి మేతని పొరలుగా అమరుస్తూ వాటిపైన ఈ ఉప్పు మరియు బెల్లము మరియు మజ్జిగ ద్రావణాన్ని పొరలుగా పిచికారీ చేసుకుంటూ ఉండాలి. దీనిపైన కూలీలతోని శుభ్రమైన పాదాలతో తొక్కినట్లయితే
ఆ పొరల్లో ఉన్నటువంటి గడ్డి పొరల్లో ఉన్నటువంటి గాలి కూడా అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ప్రతి పొరను కూడా ఆ విధంగానే చేసుకుంటూ ఎటువంటి గాలి లేకుండా కూలీలతో తొక్కిస్తూ పై వరకు వచ్చిన తర్వాత ట్రాక్టర్తోని పైన ఒక 2 సార్లు తొక్కించినట్లయితే గడ్డి పొరల్లో ఉన్నటువంటి గాలి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పూర్తి బంకర్ని ఈ పాలిథిన్ కవర్తోని పూర్తిగా కప్పి ఉంచి దానిపైన మట్టి మరియు పేడ మిశ్రమాన్ని అలకవలసి ఉంటుంది. ఈ విధంగా అలకటం వల్ల ఎటువంటి గాలి కూడా లోపలికి వెళ్లకుండా, ఎటువంటి పురుగు అలాంటివి కూడా లోపలికి వెళ్లకుండా, ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు దానిపైన బరువులు కూడా పెట్టుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా మనం మంచిగా సైలేజ్ తయారు చేసుకోవచ్చు. నాణ్యమైన సైలేజ్ తయారు చేయడానికి సుమారుగా 1 నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజుల తర్వాత మనం సైలేజ్ని ఒకవైపు మాత్రమే తెరుచుకొని మనకి కావలసినంత సైలేజ్ని తీసుకొని మళ్ళీ వెంటనే ఎటువంటి గాలి చొరబడకుండా వెంటనే కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ గుంతల్లో నుంచి మనకు కావలసిన సైలేజ్ని మన పశువులకి మేతగా ఉపయోగించుకోవచ్చు. ఒక గుంత 1 నెలకు మనకు కావలసిన సైలేజ్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 4 నెలల్లో మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో 4 గుంతలు మనకు కావాల్సి ఉంటుంది. ఒక రైతుకు సుమారుగా 10 ఆవులు ఉన్నట్లయితే ఒక్కొక్క ఆవుకు ఒక రోజుకి 20 కిలోల సైలేజ్ అవసరం అవుతుంది. ఆ విధంగా 30 రోజులకు గాను 6 మెట్రిక్ టన్నుల సైలేజ్ అవసరం పడుతుంది. 4 గుంతలకు గాను 24 మెట్రిక్ టన్నుల సైలేజ్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ 24 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం కోసము 25% మనం నష్టముగా అనుకున్నా మనకి 36 మెట్రిక్ టన్నుల పచ్చి మేత అవసరం ఉంటుంది. ఈ 36 మెట్రిక్ టన్నుల పచ్చి మేత తయారు చేయడం కోసము 2 ఎకరాల విస్తీర్ణము 36 మెట్రిక్ టన్నుల పచ్చి మేత తయారు చేయడానికి అవసరం పడుతుంది. ఒక ఆవుకు కానీ ఒక గేదెకు కానీ 20 కిలోలు ఒక రోజుకి అవసరం పడుతుంది. అదే పాలు ఇచ్చే గేదెల్లో చూసినట్లయితే పాలు తీయటానికి ముందే 3 నుంచి 4 గంటల ముందే మనం ఈ సైలేజ్ని వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకున్నట్లయితే పాలలో నాణ్యత అనేది బాగుంటుంది. అదే మనం పాలు తీసేటప్పుడే వేసుకున్నట్లయితే ఈ సైలేజ్ వాసన అనేది పాలల్లో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నుంచి 4 గంటల ముందే ఈ సైలేజ్ని వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 3 నుంచి 4 కిలోల ఎండుగడ్డి కూడా మిశ్రమంగా వేసుకున్నట్లయితే దీనికి పశువులకి కొంచెం అజీర్తి కూడా చేయకుండా బాగుంటుంది. చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, అదే 2 పశువులు ఒక 20 జీవాలు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు సులభంగా ఈ డ్రమ్ము పద్ధతిలో కూడా సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. సుమారుగా మనం ఒక 100 లీటర్ల డ్రమ్ము తీసుకున్నట్లయితే దానిలో మనకి 130 నుంచి 140 కిలోల సైలేజ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో 100 GSM మందం కలిగినటువంటి కవర్ను లోపల వేసుకొని దానిలో ఈ ముక్కలు చేసుకున్నటువంటి ఈ పచ్చి మేతని వేసుకోవాలి, పొరలుగా వేసుకోవాలి. దీనిలో కూడా మనము బెల్లము మరియు ఉప్పు మరియు పెరుగు మిశ్రమాన్ని మనం పొరలుగా చల్లుకొని కూలీలతో తొక్కించినట్లయితే ఎటువంటి గాలి లేకుండా మనం ఈ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా డ్రమ్ము నిండిన తర్వాత ఈ కవర్ను పూర్తిగా ఎటువంటి గాలి వెళ్లకుండా తాడుతోని గట్టిగా బిగించి కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన డ్రమ్ముని మనం ఒక పక్కకు పెట్టుకొని బరువు పెట్టుకొని ఎటువంటి గాలి లేకుండా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా పక్కకు పెట్టుకున్నట్లయితే సుమారుకి మనకి 1 నెల 2 నెలల్లో ఈ సైలేజ్ అనేది తయారవటం జరుగుతుంది. సుమారుగా ఒక రైతుకి 2 ఆవులు లేదా గేదెలు లేదంటే 20 జీవాలు ఉన్నట్లయితే ఆ రైతుకి 1 నెలకు కావాల్సింది 2.5 టన్నుల సైలేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా 2.5 టన్నుల సైలేజ్ తయారు చేయడం కోసము పచ్చి మేత వచ్చినట్లయితే 3 టన్నుల వరకు పచ్చి మేత అవసరం ఉంటుంది. ఈ పచ్చి మేత నుండి సైలేజ్ ఈ 2.5 టన్నుల సైలేజ్ తయారు చేయడం కోసం 1 నెలకి 23 డ్రమ్ములు రైతులకి ఉపయోగపడుతుంది. ఈ డ్రమ్ము ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డ్రమ్ములో తక్కువ ఖర్చుతోని తక్కువ సమయంలో మరియు సులభంగా తయారు చేసుకోవడానికి ఈ డ్రమ్ము పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. పూర్తిగా సైలేజ్ మీదనే మనం ఆధారపడి మనం చేయలేం కాబట్టి ఈ పచ్చి మేతని మరియు ఎండు మేతను కూడా ఈ పశువుల మేతగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సైలేజ్ తయారీ విధానంలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే
ఉదజని సూచిక అనేది ఎప్పుడూ కూడా 3.5 నుంచి 4.2 ఉండే విధంగా మనం ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. ఈ నాణ్యమైన సైలేజ్ తయారైనప్పుడు మనకి దాని యొక్క రంగు చూసినట్లయితే లేత ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఉంటుంది. అదేవిధంగా మంచి మాగిన పండ్ల వాసన కలిగి ఉంటుంది. అదేవిధంగా పులిసిన మజ్జిగ వాసన ఉంటుంది. సైలేజ్ను పట్టుకున్నట్లయితే మెత్తగాను మరియు మృదువుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు గమనించుకోవాలి. సైలేజ్లో ఈ బ్యూటరిక్ ఆమ్ల శాతాన్ని 2.5% కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక్కసారి మనం ఈ పద్ధతుల్లో ఎప్పుడైనా మనం సైలేజ్ తయారు చేసుకున్నట్లయితే మనం ఎన్ని నెలలకైనా ఎన్ని సంవత్సరాలకైనా మనం ఓపెన్ చేసుకొని ఈ సైలేజ్ని ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత దాన్ని వెంటనే 1 నెలలోపు అయిపోయే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు అడ్డుకట్ట వేస్తూ ప్రకృతి సేద్య విధానంలో ఆరోగ్యకర పంటలు పండిస్తున్నాడు బాపట్లకు చెందిన రైతు సుబ్బారావు. ఎకరన్నర పొలంలో గత 8 ఏళ్లుగా వరి సాగుతో పాటు గట్ల వెంట దాదాపు 20 రకాల పంటలు పండిస్తున్నాడు. జిల్లాలోని సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన ఈ రైతు ప్రకృతి సేద్య విభాగం అధికారుల సహకారంతో సేంద్రియ బాట పట్టాడు. పంట సాగుకు ముందు ప్రీ మాన్సూన్, డ్రై సోయింగ్, పీఎండీఎస్ అనే విధానంలో 30 రకాల విత్తనాలను కలియదున్నిన అనంతరం పంట సాగు చేపడుతున్నాడు. వరిలో దేశీ రకాన్ని ఎంచుకున్నాడు. గట్ల వెంబడి వేసిన పంటల నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతున్నాయంటూ రైతు చెబుతున్నాడు. నాకున్న ఎకరన్నర పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గత 8 సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా నేను దేశవాళీ వెరైటీ మాత్రమే సాగు చేస్తున్నానండి. ఈ సంవత్సరం నెల్లూరు మొలకలుకులు 3 కేజీలు తీసుకుని వచ్చి వినూత్న పద్ధతిలో సాగు చేయటం జరిగిందండి. ఈ సాగు విధానానికి ముందు 30 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ అండి. ఈ ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ 30 రకాల విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పొలంలో చల్లి 3 సార్లు గొర్రెతోలి భూమి మీద కప్పడం జరిగిందండి. ఆ 30 రకాల విత్తనాలు కనీసం 60 రోజుల తర్వాత బాగా పోతా పిండి దశలో భూమిలో కలిగి దున్ని తర్వాత విత్తనాలు భూమి మీద పోసుకోవడం, నారు మరి సిద్ధం చేసుకొని పోసుకోవడం జరుగుతుందండి. 22 రోజుల్లోనే నారు లేత దశలో బాగా విత్తుకుంటే అధిక పిలకలు వస్తాయనే ఉద్దేశంతో నాటు వేయడం జరిగిందండి. ఈ నాటు వేసే ముందు భూమిలో ఘనజీవామృతం చల్లుకోవడం జరిగింది. 20 రోజుల తర్వాత అజొల్లా చల్లటం జరిగిందండి. ఈ అజొల్లా వల్ల ఉపయోగం ఏంటంటే మనకి గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని మన వరికి ప్రధానంగా అందించుద్దండి. అప్పుడు మనం యూరియా వేసే అవసరం కూడా ఉండదండి. తర్వాత వచ్చేసి ప్రాణమూత్ర ఇంగో ద్రావణము, జీవామృతము, పుల్లటి మజ్జిగ మాత్రమే స్ప్రే చేశానండి. గట్లు ఎల్షేప్ ఆకారంలో 5 అడుగులు వెడల్పు చేసి గట్ల మీద పండ్ల జాతి అయినటువంటి మామిడి, నారింజ, సపోటా, జామ, మునగ, బెండ, వంగ, క్యాలీఫ్లవర్ 20 రకాలు గట్ల మీద వేయటం జరిగిందండి. ఈ 20 రకాలు ఎందుకు వేసినాం అంటే అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన పంటలో ఖర్చులు తీరిపోవాలి. ఈ ప్రధాన పంట నుండి వచ్చే సంపాదన మనకి అదనపు ఆదాయం అవుతుందండి. అది ప్రకృతి వ్యవసాయం యొక్క ఉద్దేశం. మరియు ఇంకొక లాభం కూడా ఉందండి. మిత్ర పురుగులు వచ్చి దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని శత్రు పురుగులైన ప్రధాన పంట మీద వరిలో ఉంటాయి కాబట్టి, ఏది తెల్లదామ కానీ ఆకు చుట్టు పురుగు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రక్షక పంటల మీద ఉన్నటువంటి మిత్ర పురుగులు మన ప్రధాన పంట మీద ఆర్జించే శత్రు పురుగుల్ని సంహరిస్తాయి. కాబట్టి అది కూడా ఒక ఆదాయం అండి. విత్తన శుద్ధి మొదలు చీడపీడల నియంత్రణ వరకు ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సహజ సిద్ధ కషాయాలు, ద్రావణాలు వాడుతున్నందున పెట్టుబడి ఖర్చులు కూడా పెద్దగా అవడం లేదని రైతు చెబుతున్నాడు. వీలున్నంత వరకు రైతులు సహజ, సేంద్రియ విధానాల దిశగా అడుగులు వెయ్యాలని సూచిస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.